పార్టీకి బలం లేని చోట పోటీ చేసి గెలుపొంది పడిలేచిన యువకెరటం మంత్రి నారా లోకేష్ అని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గొల్లవీధి గిరిజన కాలనీలో టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఊదూరు రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ తాతకు తగిన మనవడు, తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని చెప్పారు. యువ నాయకుని ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు బొనిగర్ల శ్రీనివాసులు యాదవ్, నడివడి ముత్యం గౌడ్, ప్రళయకారి మణి, సుంకర అవినాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన యువనేత నారా లోకేష్ బాబు గారి జన్మదినం సుదర్ సందర్భంగా తాత దగ్గ మనవడు, తండ్రికి దగ్గ తనయుడు, యువ కిరీటం యువనేత ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ యువ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారికి సర్వేపల్లి నియోజకవర్గం తరఫున, మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి తరఫున, మన ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు లోకేష్ బాబు గారి గురించి చూస్తే పార్టీ ఆయన గెలిచి పోటీ చేయాలంటే కుప్పంలోనో హిందూపురంలో పోటీ చేసి ఉండొచ్చు. కానీ అటువంటి కాకుండా పార్టీ ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉందో, పార్టీ ఎక్కడైతే గెలవడం లేదో అక్కడ పోయి పోటీ చేసి పార్టీ లేచిన యువ కెరటం ఈరోజు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు చూస్తే లోకేష్ బాబు గారు మన రాష్ట్రానికి తీసుకొస్తున్న కంపెనీలు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే పరిస్థితి వచ్చింది. ఎగ్జాంపుల్ గూగుల్ ప్రపంచంలో మనకి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇచ్చిన తర్వాత మన ఇండియాలో మన రాష్ట్రంలో తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణం. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియాలా. ఇంకోటి అంటే గూగుల్ కంపెనీ గురించి మీకు తెలియాలంటే గూగుల్ అంటే ఏందో అనుకోవచ్చు. ఈరోజు మనకి షార్ ఎక్కడ ఉందని కొడితే ఆ షార్ డీటెయిల్స్, షార్లో మనం ఎన్ని ప్రయోగాలు చేసామో డీటెయిల్స్ వస్తాయి. అట్లాగే 420 అని కొట్టండి, దాంట్లో 420 ఎవరు, 420 జగన్ ఏంది ఎవరు అనేది వచ్చేస్తుంది. అట్లాగే కల్తీ మద్యం కేసు అని కొట్టండి, ఎవరు వస్తారో చూడండి. అట్లాగే ఈ మన కరోనా ప్యాలెస్ అని కొట్టండి, నకిలీ మద్యం కేసు కొట్టండి, కాకాని గారి పేరు వస్తాయి. అంటే అట్లాంటి చివరికి కాకాని గారిని పట్టించింది కూడా ఈ గూగులే ఆయన కేసుల్లో. అట్లాంటి గూగుల్ కంపెనీ తీసుకొచ్చినటువంటి ఘనత మన నారా లోకేష్ బాబుది. అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఇంకరోజు చూస్తే మనకి ఈ వైజాగ్ నుంచి ఇటు తిరుపతి వరకు కంపెనీలు వరదలాగా వస్తున్నాయి అన్నమాట. ఆ రోజు గత గవర్నమెంట్లో కంపెనీలు వచ్చినాయి. చేపల అంగళ్ళు, ఫిష్ ఆంధ్ర, చికెన్ అంగళ్ళు, పత్తళ్ళు, పుళ్ళు అంగళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అట కాదు, అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి, ఎంఎన్సీ కంపెనీలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో లక్షల ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. తెలుగు యువత నా కార్యకర్తలు కూడా అందరికీ మోటివేట్ చేసి పిల్లల్ని చదువుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో అందరూ ఉద్యోగస్తులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ మన తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ మరొక్కసారి ముత్తుకూరు మండలం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ముత్తుకూరు పట్టణ తెలుగు యువత కమిటీ తరఫున అయితేనే మండల తెలుగు యువత కమిటీ తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, కార్పొరేటర్, 47వ డివిజన్, నెల్లూరు సిటీ.